హలో ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మామూలు గదిని అత్యంత తక్కువ ఖర్చుతో అదిరిపోయే డాన్స్ ఫ్లోర్గా ఎలా మార్చొచ్చో చూడబోతున్నాం. బేసిక్ సైన్స్ అలాగే మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో ఈ మ్యాజిక్ ఎలా చెయ్యాలో డీప్గా డైవ్ చేద్దాం రండి. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 5 విషయాలు కవర్ చేద్దాం. 1. దీని వెనకున్న అసలైన రహస్యమేంటి? 2. ప్లాస్టిక్ బాటిల్ తయారీ. 3. రెడీమేడ్ ట్రిక్. 4. ఫ్యాక్టరీలో దీన్నెలా తయారు చేస్తారు. అండ్ ఫైనలీ 5. మీ పార్టీని పర్ఫెక్ట్ చేసే కొన్ని సూపర్ టిప్స్. సో ముందుగా మొదటి సెక్షన్, అసలైన రహస్యమేంటి, ఆ గోల్డెన్ ఈక్వేషన్ ఏంటో చూద్దాం. ఒక డిస్కో లైట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే దాని వెనకున్న మెకానిక్స్ని మనం డీకోడ్ చేయాలి. అసలు డిస్కో లైట్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? అదిరిపోయే రంగులు, ఆ లైట్ మూమెంట్ కదా. దాని ఫార్ములా చాలా సింపుల్ అండి. కాంతినిచ్చే ఆర్జీబీ ఎల్ఈడీలు, కదిలికనిచ్చే ఒక మోటార్, ఆ కాంతిని చెల్లాచెదురు చేసే ఒక లెన్స్ లేదా అద్దం. ఈ 3 లైట్, మోషన్ మరియు రిఫ్లెక్షన్ కరెక్ట్గా సింక్ అయితే చాలు, ఆ డైనమిక్ ఎఫెక్ట్ గది అంతా అద్భుతంగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. అదే ప్లాస్టిక్ బాటిల్ తయారీ. ఇది మన మొదటి మెథడ్. ఇక్కడ అసలైన కిక్కేంటంటే మనం ఇంట్లో చెత్తబుట్టలో పడేసే వస్తువులతో ఒక అదిరిపోయే డైనమిక్ పార్టీ సెంటర్ పీస్ని తయారు చేయబోతున్నాం. అది జస్ట్ 100 రూపాయల లోపు ఖర్చుతో. అవునండి, మీరు విన్నది నిజమే. 30 నిమిషాల కంటే తక్కువ టైంలో ఎవరైనా సరే దీన్ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు. బేసిక్ సైన్స్, కొంచెం క్రియేటివిటీ కలిస్తే ఎంత తక్కువ ఖర్చులో ఎంత పెద్ద ఇంపాక్ట్ తీసుకురావచ్చో ఇక్కడే అర్థమవుతోంది, రైట్? ఒక్కసారి దీనికి కావలసిన వస్తువులేంటో చూద్దాం. కోర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎంత చౌకగా వస్తాయంటే ఒక ఆటో కలర్ చేంజింగ్ ఎల్ఈడీ స్ట్రిప్ 60 రూపాయలు, ఒక చిన్న టాయ్ మోటార్ జస్ట్ 30 రూపాయలు. వీటితో పాటు ఇంట్లో పడి ఉండే పాత సీడీలు, ఒక ఖాళీ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాటిల్ అండ్ పవర్ కోసం ఒక 9 వోల్ట్స్ బ్యాటరీ ఉంటే చాలు. గ్లూగన్, కత్తెర లాంటి బేసిక్ క్రాఫ్ట్ టూల్స్ ఎలాగో మనకు అందుబాటులోనే ఉంటాయి. సరే, మన ఫస్ట్ స్టెప్ రిఫ్లెక్టర్ను ప్రిపేర్ చేయటం. ఇదే మన హోమ్ మేడ్ డిస్కో బాల్లా పనిచేస్తుంది. పాత సీడీలను తీసుకుని 1 సెంటీమీటర్ ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ బాటిల్ చుట్టూ అన్ని వైపులా గ్లూతో అతికించేయాలి. దీని వెనక మంచి సైన్స్ ఉందండోయ్. సీడీలపైన ఉండే అత్యంత సూక్ష్మమైన గ్రూవ్స్ కాంతిని విడగొట్టి అద్భుతంగా డిఫ్రాక్ట్ చేస్తాయి. అంటే ఆ చిన్న ముక్కలు ఖరీదైన గ్లాస్ ప్రిజమ్స్లాగా అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్, మన లైట్ సోర్స్ని సెట్ చేయాలి కదా. బాటిల్ మూతకి మధ్యలో రంధ్రం చేసి ఈ ఆర్జీబీ ఎల్ఈడీ స్ట్రిప్ను లోపలి వైపు రౌండ్గా అతికించాలి. ఆ వైర్ను బయటకు లాగి 9 వోల్ట్ బ్యాటరీకి కనెక్ట్ చేస్తే మన లైట్ సోర్స్ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ ఇంజనీరింగ్ బ్రిలియన్స్ ఏంటంటే కాంతిని నేరుగా బయటకు వదలకుండా బాటిల్ లోపల ఉంచి బయటకు ప్రొజెక్ట్ చేయడం వల్ల అది బాటిల్ మీద ఉన్న ప్రతి సీడీ ముక్కను తాకి నలువైపులా స్ప్రెడ్ అవుతుంది. ఇదే ఈ సిస్టమ్ మొత్తానికి ప్రాణం. ఇక ఫైనల్ స్టెప్, కదలికను యాడ్ చేద్దాం. మోటార్ను ఒక చెక్క ముక్కకి లేదా బాక్స్కి గ్లూతో ఫిక్స్ చేసి ఆ బాటిల్ మూతను మోటార్ షాఫ్ట్కు డైరెక్ట్గా అతికించేయాలి. మోటార్కి బ్యాటరీ కనెక్ట్ చేయగానే దాట్స్ ఇట్, ఆ మ్యాజిక్ మూమెంట్ మొదలవుతుంది. బాటిల్ ఆటోమేటిక్గా తిరుగుతూ కాంతి సీడీ ముక్కల మీద పడి ఆ కలర్డ్ డాట్స్ అంతటా చెల్లాచెదురుగా పడిపోతాయి. ఆ క్లాసిక్ డిస్కో ఎఫెక్ట్ క్షణాల్లో మన కళ్ల ముందే ఉంటుంది. రైట్, ఇప్పుడు 3వ సెక్షన్, రెడీమేడ్ ట్రిక్ చూద్దాం. ఇది మన మెథడ్ 2. మీలో కొందరికి ఈ కటింగ్సు, సోల్డరింగ్స్ అంటే కాస్త చిరాకుందొచ్చు. వాళ్లకోసమే ఈ ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్. ఫస్ట్ మెథడ్లో కొంచెం చేతిపని ఉంటుంది, ఖర్చు 100 రూపాయల్లో అయిపోతుంది. అదే ఈ సెకండ్ మెథడ్లో 0 ఎఫర్ట్, సోల్డరింగ్ పనే లేదు, డైరెక్ట్గా ఒక రెడీమేడ్ బల్బ్ వాడతాం. కాకపోతే ఖర్చు ఒక 200 దాకా అవుతుంది. కొంచెం రేట్ ఎక్కువైనా టెన్షన్ లేకుండా టైం సేవ్ అయ్యే సింపుల్ పద్ధతి ఇది. దీనికి కావలసిన వస్తువులు చాలా సింపుల్గా మీకు ఎలక్ట్రానిక్ షాపుల్లో దొరికేస్తాయి. ఒక ఆటో రొటేటింగ్ ఆర్జీబీ బల్బ్, దానికి సరిపోయే ఒక నార్మల్ బల్బ్ హోల్డర్, వైర్, ప్లగ్ ఉంటే చాలు. అండ్ కాంతిని రూమంతా అందంగా స్ప్రెడ్ చేయడానికి ఇంట్లో ఉండే ఏదైనా పాత క్రిస్టల్ డూమ్ లేదా ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ ఉంటే సరిపోతుంది. ఏ కాంప్లెక్స్ కనెక్షన్స్ లేవు కాబట్టి ఎవరైనా ఇట్టే ఇన్స్టాల్ చేసేయచ్చు. ఇది సెట్ చేయడం ఎంత సింపులో తెలుసా? బల్బ్ను ఆ హోల్డర్లో బిగిచి దానిపైన ఆ ట్రాన్స్పరెంట్ బౌల్ని బోర్లించాలి. ప్లగ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ రొటేషన్, కలర్ చేంజ్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న గోల్డెన్ ఈక్వేషన్ ఎంత చిన్నగా కుచించుకుపోయిందో గమనించారా? ఆ లైట్, చిన్న మోటార్, లెన్స్ అన్ని కలిపి ఆ ఒక్క బల్బ్ లోపలే ఇమిడిపోయేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు.
దాన్ని కవర్ చేసి ప్లగ్ చేస్తే చాలు, ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా ఆన్ అవుతుంది. ఇక నెక్స్ట్ సెక్షన్ 4 ఫ్యాక్టరీ నిర్మాణం. అసలు ప్రొఫెషనల్స్ వాళ్ల ఫ్యాక్టరీలో దీన్ని ఎలా ఇంజనీర్ చేస్తారో చూద్దాం. మనం మొదట మాట్లాడుకున్న బేసిక్ ఫార్ములానే కమర్షియల్ స్థాయిలో కూడా వాడతారు, కానీ కాంపోనెంట్స్ కొంచెం హై ఎండ్గా ఉంటాయి. నార్మల్ ఎల్ఈడీలకు బదులు 1 వాట్ లేదా 3 వాట్ హై పవర్ ఎల్ఈడీలు వాడతారు. చిన్న డీసీ మోటార్ ప్లేస్లో నిమిషానికి కేవలం 5 లేదా 10 రౌండ్లు మాత్రమే చాలా స్లోగా తిరిగే ప్రిసిషన్ స్టెప్పర్ మోటార్ వాడతారు. ఇంకా రంగులు మార్చడానికి, మ్యూజిక్కి సింక్ అవడానికి వీలుగా మైక్ ఉన్న ఒక కంట్రోల్ పీసీబీని యాడ్ చేస్తారు. అండ్ ఇవన్నీ ఒక సాలిడ్ ప్లాస్టిక్ బాడీలో వేడిని తట్టుకునే హీట్ సింక్తో పాటు ఫిట్ చేస్తారు. ఫ్యాక్టరీలో వాళ్ల అసెంబ్లీ ప్రాసెస్ చాలా లాజికల్గా జరుగుతుంది. ఫస్ట్ పీసీబీ మీద హై పవర్ ఎల్ఈడీలను సోల్డర్ చేసి వాటిపైన లెన్స్ పెడతారు. ఆ లెన్స్ను మోటార్కి ఒక గేర్తో కనెక్ట్ చేస్తారు. లాస్ట్గా ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ హీట్ బయటికెళ్లేలా ఉండే హౌసింగ్లో జాగ్రత్తగా సీల్ చేసి టెస్ట్ చేస్తారు. మనం ఆన్లైన్లో కొనే ఏ అతి చౌకైన పార్టీ లైట్ అయినా సరే ఖచ్చితంగా ఇలాంటి స్టాండర్డ్ అసెంబ్లీ లైన్ నుంచే వస్తుందన్న విషయం నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్ 5 పర్ఫెక్ట్ పార్టీ టిప్స్. ఆ విజువల్ వైబ్ని మ్యాక్సిమైజ్ చేయడం ఎలా? లైట్ అయితే రెడీ చేశాం, కానీ ఆ ఎఫెక్ట్ ఫుల్గా కనిపించాలంటే చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ కూడా పెద్ద రోల్ ప్లే చేస్తుంది కదా. ఫుల్ ఎఫెక్ట్ రావాలంటే చీకటి గది చాలా అవసరం. అలాగే గోడలు వైట్గా ఉంటే రంగులు ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి. బట్ ఇక్కడొక బెస్ట్ హౌస్ హోల్డ్ హ్యాక్ ఉందండోయల్, అదే అగరబత్తి ట్రిక్. గదిలో కొద్దిగా అగరబత్తి పొగ వేస్తే గాలిలో లైట్ బీమ్స్ నేరుగా లేజర్స్లా కనిపిస్తాయి. ఖరీదైన నైట్ క్లబ్లో కనిపించే ఆ లేజర్ బీమ్ ఎఫెక్ట్ను ఇది పక్కాగా రీక్రియేట్ చేస్తుంది. దానికి తోడు దగ్గరలో ఒక బ్లూటూత్ స్పీకర్లో మంచి మ్యూజిక్ ప్లే చేస్తే వాతావరణం నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక్కడొక చిన్నగాని ముఖ్యమైన పాజ్ అండి. పార్టీ మూడ్లో సేఫ్టీ మర్చిపోకూడదు. షార్ట్ సర్క్యూట్స్ నివారించడానికి ఎప్పుడూ ఆ 9 వోల్ట్స్ బ్యాటరీకి ఓపెన్గా ఉన్న వైర్లకి టేప్ వేసి సురక్షితంగా ఇన్సులేట్ చేయడం మర్చిపోకండి. సేఫ్టీ ఫస్ట్, రైట్? ఇప్పటివరకు మనం బేసిక్ మెకానిక్స్ అన్నీ కవర్ చేశాం. కానీ ఒక్కసారి ఊహించుకోండి, ఆ లైట్స్ కేవలం తిరగడమే కాకుండా మనం ప్లే చేసే మ్యూజిక్ బీట్కి తగ్గట్టుగా అవే స్వయంగా డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ సిస్టమ్ని మరింత అప్గ్రేడ్ చేస్తే ఆ పాసిబిలిటీస్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఆ అప్గ్రేడ్కి పెద్ద ఖర్చు కూడా అవదండోయ్. ఈ బేసిక్ సెటప్కి కేవలం ఓ ₹50 సౌండ్ సెన్సార్ మాడ్యూల్, ఒక ₹300 ఆర్డినో బోర్డ్ని జోడిస్తే ఆ లైట్ సిస్టమ్ కాస్త మ్యూజిక్ని విని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే ఇంటెలిజెంట్ సర్క్యూట్గా మారిపోతుంది. బేసిక్ కాంపోనెంట్స్తో ఇంత పెద్ద మార్పు తీసుకురాగలిగితే, కొంచెం ఎలక్ట్రానిక్స్ పట్ల ఆసక్తి పెంచుకుంటే మనం ఇంట్లో ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చో ఒక్కసారి ఆలోచించండి.